నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నోటికొచ్చింది వాగేయటం, నిస్సిగ్గుగా అబద్ధాలాడేయటం, ఎంత పెద్ద వ్యక్తినైనా జంకు గొంకు లేకుండా తూలనాడేయటం, సభ్య సమాజం తనను చూసి నవ్విపోతుందన్న బెంగ లేకుండా సంస్కారం విడిచిపెట్టేయటం, అన్నింటినీ మించి సైకో వేషాలతో పేట్రేగిపోవటం హీరోయిజం అనుకుంటారు నందమూరి బాలయ్య. తన మెంటల్ కండిషన్ బాగాలేదని సర్టిఫికెట్ తీసుకున్న సర్టిఫైడ్ సైకో బాలయ్య. అటువంటి బాలయ్య నుంచి వచ్చే వ్యాఖ్యలు అర్థవంతంగా ఉండాలని ఎవరు కోరుకున్నా అత్యాశ అవుతుంది. కాకపోతే తెలుగు సినీ పరిశ్రమకే వన్నె తెచ్చిన అగ్రనటుణ్ణి, రాష్ట్ర అభివృద్ధికి ఎంతో చేసిన మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా బాలయ్య వాగిన వాగుడు ఏదైతే ఉందో దాన్ని యావత్ సమాజం చిత్కరిస్తోంది. మెంటల్ బాలయ్యను కట్టడి చేయాలని ఆయన పరివార పార్టీకి విపక్ష నేతలు హితో పలుకుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అణువణువు అధికార మదం, మెదడంతా మితిమీరిన అహంకారం, ఒళ్ళంతా కొవ్వెక్కిన భారం, ఎవరి మీద ఏం వాగినా చెల్లిపోతుందన్న ధీమా. ఈ అవలక్షణాలతోనే నందమూరి బాలయ్య తన సాటి కళాకారుడు, ఆకాశమంత ఎదిగిన తెలుగింటి మెగాస్టార్ చిరంజీవిని అవమానించారు. ఇందుకోసం నోటికొచ్చిన అబద్ధాలాడారు. పనిలో పనిగా మాజీ ముఖ్యమంత్రిపై అనుచిత వాగుడు. ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా ఉందా లేదా అనిపించేలా శాసనసభ సాక్షిగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. చిరంజీవి అభిమానులు బాలయ్యపై నిప్పులు చెరుగుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ కళ్లజోడు నెత్తికెట్టుకుని తన సంస్కారానికి తగ్గట్లు మాట్లాడారు. దానికి ముందు ఇంకోటి చెప్పుకోవాలి. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తన ప్రసంగంలో ఓ వ్యాఖ్య చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు వెళ్లిన చిరంజీవిని, ఇతర సినీ ప్రముఖులను జగన్మోహన్ రెడ్డి అవమానించారని కామినేని అన్నారు. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా, రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారు అన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాళ్ళని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. కామినేని ప్రసంగం అయిపోయిన తర్వాత దీనిపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడారన్న కామినేని వ్యాఖ్యను బాలయ్య తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ఎవడు అడిగాడు అంటూ ఏకవచన ప్రయోగం చేశారు. చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యల గురించి తెలియడంతోనే విదేశాల్లో ఉన్న చిరంజీవి వెంటనే స్పందించారు. ఓ లేఖను విడుదల చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకే తాను వెళ్లి కలిశానని, ముఖ్యమంత్రి జగన్ తనను ఎంతో సాదరంగా స్వాగతం పలికి ఆప్యాయంగా మాట్లాడారని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తనకు కానీ సినీ ప్రముఖులకు కానీ అవమానం జరిగిందన్నది అబద్ధమని ఆయన తేల్చేశారు. చిత్రమేంటంటే అసెంబ్లీ సమావేశాల్లో ఏ చర్చలోనూ యాక్టివ్గా పాల్గొనని బాలకృష్ణ అమాంతం చిరంజీవిపై వ్యాఖ్యానించడం టీడీపీ వ్యూహంలో భాగమే అయ్యుండొచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే బాలయ్య చిరును అవమానిస్తోన్న అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండిపోయారు. విషాదమేంటంటే చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన ఎమ్మెల్యేల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా చిరంజీవిని అవమానిస్తోంటే అభ్యంతరం చెప్పలేదు. ఇది చిరంజీవి అభిమానులను ఎక్కువగా ఆగ్రహానికి గురిచేసింది. అధికార మదంతోనే బాలయ్య తమ అభిమాన నటుడిపై నోటికొచ్చింది మాట్లాడారని అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై వారు ఒక లేఖ విడుదల చేశారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన బాలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసన ఎదుర్కోక తప్పదని వారు హెచ్చరించారు.
చిరంజీవి అభిమానులం కాబట్టే తాము సంయమనంతో ఉన్నామని గుర్తు చేశారు. గతంలో ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కామినేని తరహాలోనే జగన్మోహన్ రెడ్డి సినీ ప్రముఖులను అవమానించారంటూ నిరాధార ఆరోపణలు చేశారు. అప్పుడు పవన్ చేత, ఇప్పుడు కామినేని చేత, ఆ తరువాత బాలయ్య చేత చంద్రబాబు నాయుడే ఒక వ్యూహం ప్రకారం చిరంజీవిపై అటాక్ చేస్తున్నారని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. కామినేని, బాలయ్య ఇద్దరూ కూడా చిరంజీవితో పాటు సినీ ప్రముఖులను జగన్మోహన్ రెడ్డి అవమానించారంటూ అబద్ధమాడారు. అసలు నిజం ఏంటంటే అప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రిని కలిస్తే బాగుంటుందని నిర్మాతలు, కొందరు దర్శకులు చిరంజీవిని కోరారు. ఈ క్రమంలోనే చిరంజీవి దంపతులను స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి పిలిపించి విందు భోజనం పెట్టి ఆప్యాయంగా మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని అప్పట్లోనే చిరంజీవి స్పష్టం చేశారు. ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన ఈ సమావేశం 1-to-1 సమావేశం చాలా సంతృప్తికరంగా, చాలా బాగా జరిగింది. నాకెంతో ఆనందంగా ఉంది. దానికి కారణం ఏంటంటే, మొదటగా ఈ పండుగ పూట ఒక సోదరుడుగా ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనానికి అండ్ ఆయన నాతో సంభాషించిన తీరు కానీ, నాకు ఆప్యాయతను కనబరిచిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత ఆప్యాయత కనపరిచినటువంటి ఆ ఇద్దరికీ సభాముఖంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా అప్పట్లో చిరంజీవితో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి పరిశ్రమ సమస్యలపై చర్చించారు. ఆ సందర్భంగా చిరంజీవి చొరవతో పాటు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపైన రాజమౌళి ప్రశంసలు కురిపించారు. పెద్ద సినిమా గురించి, చిన్న సినిమా గురించి, పెద్ద నిర్మాతల కష్టాలు, చిన్న నిర్మాతల కష్టాలు, ఎగ్జిబిషన్ రంగంలో ఉండే కష్టాల గురించి ఆయనకున్న అండర్స్టాండింగ్కి వాజ్ కంప్లీట్లీ బ్లోన్ ఓవర్. అందరి వ్యూస్ విని అండర్స్టాండింగ్ వచ్చి క్లారిఫికేషన్కి ఆయన చేసిన దిశానిర్దేశానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సీఎం గారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ఇదే విషయంపై విష ప్రచారం చేశారు టీడీపీ నేతలు. వారికి వంత పాడుతూ పవన్ కళ్యాణ్ కూడా పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలన్న సంస్కారమే ఉంటే పవన్ కళ్యాణ్ అప్పుడే తన సోదరుడు చిరంజీవిని కలిసి ఏం జరిగిందో తెలుసుకుని ఉంటే ఈ అబద్ధాలకు అప్పుడే అడ్డుకట్టపడేది. ముందుగా జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లిన చిరంజీవి దంపతులను జగన్మోహన్ రెడ్డి సాదరంగా స్వాగతించి మర్యాద చేశారు. ఇద్దరి మధ్య 1-to-1 డిస్కషన్ జరిగింది. ఆ తరువాత తిరుగు ప్రయాణమైన చిరంజీవి దంపతులను అంతే సాదరంగా వీడ్కోలు పలికారు జగన్మోహన్ రెడ్డి దంపతులు. ఈ విషయాన్ని టీడీపీ, జనసేనలు చెప్పకపోవచ్చు, కానీ చిరంజీవే చెప్పారు కాబట్టి అందరి నోళ్లకు తాళాలు పడతాయి. ఆ తరువాత రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్, ఆర్ నారాయణమూర్తి తదితరులతో కలిసి చిరంజీవి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ భేటీ చాలా పాజిటివ్ గా జరిగిందని చిరంజీవి కృతజ్ఞతలు కూడా తెలిపారు. డిస్కషన్ ఏం జరిగింది ఏంటనేది ఇన్ డీటెయిల్ నేను పరిశ్రమలోని ఇతరులు అందరినీ వారి ఛాంబర్లో కానీ, ఛాంబర్ నుంచి, కౌన్సిల్ నుంచి, గిల్డ్ నుంచి ఇతర పెద్దలందరినీ నేను పిలిపించి, చిన్న పెద్ద నిర్మాతలందరినీ వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, వాళ్ళు దీన్ని మీరి, నేను చెప్పిన దాన్ని మీరి ఏమైనా సూచనలు ఇస్తే కనుక అది కూడా నేను మళ్ళీ విత్ నో టైం నేను కలుస్తాను అన్నప్పుడు, ఈసారి ఎక్కడ కలుద్దామంటే, ఎందుకన్నా మీరు ఎప్పుడు వచ్చినా సరే భోజనానికే కలుద్దాం అన్నారు. దానికి అంత ఆప్యాయంగా సొంత మనిషిగా ఆయన చూస్తున్నందుకు నాకు మరొకసారి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, కాకపోతే పవన్ కు కూడా కావాల్సింది అది కాదు కదా. చంద్రబాబు ఎజెండా ప్రకారమే జగన్ పై బురద జల్లారు. ఇప్పుడు తామే అధికారంలో ఉండి కూడా కూటమి నేతలు జగన్ పైనే విషం చిమ్ముతున్నారు. చిరంజీవి స్వయంగా అప్పుడు జరిగిన వాస్తవాలను బయటపెట్టడంతో కూటమి పాలకులు దొరికిన దొంగల్లా మౌనంగా ఉండిపోయారు. ఒక్కటి మాత్రం నిజం, సినీ పరిశ్రమకు జగన్ హయాంలో అవమానం జరగలేదని చంద్రబాబుకు తెలుసు, పవన్ కు తెలుసు, ఇప్పుడు పిచ్చివాగుడు వాగిన బాలయ్యకు తెలుసు. అన్నీ తెలుసుండే హిడెన్ ఎజెండాతో విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నారంతే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నందమూరి బాలయ్యకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎందుకని బాలయ్య ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు? తన వియ్యంకుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలోనే తనకు అవమానం జరిగిందనా?
ఆ అవమానం గురించి బావయ్యను ప్రశ్నించలేక ఆ ఉక్రోషాన్ని ఇంకోలా ప్రదర్శించారా? ప్రభుత్వంలో తనకు ఏమాత్రం నచ్చని చిరంజీవిని నాటి ముఖ్యమంత్రి గౌరవంగా ఆప్యాయంగా చూడటం నచ్చలేదా? ఆ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్కు ఇచ్చిన విలువను చంద్రబాబు తనకు ఇవ్వటం లేదన్న ఆక్రోశం కూడా ఉందా? మొత్తానికి బాలయ్య అణువణువున రగిలిపోతున్నారు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు విపక్ష వైద్యులు. చిరంజీవి అంటే బాలయ్యకు మొదటి నుంచి అసూయే అంటారు సినీ రంగ విశ్లేషకులు. ఎన్టీఆర్ చరిష్మాను అడ్డు పెట్టుకుని ఆయన పలుకుబడితో ఆయన వారసుడిగా సినీ రంగంలోకి వచ్చారు బాలయ్య. కానీ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా స్వయం కృషితో ఎంతో కష్టపడి మెగాస్టార్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. దశాబ్దాలుగా చిరంజీవి అంటే ఒక విధమైన అక్కసు బాలయ్యలో సజీవంగా కొనసాగుతూనే ఉందంటారు. అదే అప్పుడప్పుడు బాలయ్యకు తెలియకుండానే ఆయన మాటల్లో బయటపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా చిరంజీవి సోదరుడైన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం. తన వియ్యంకుడైన చంద్రబాబు పవన్ కు ఇచ్చిన విలువ తనకు ఇవ్వడం లేదన్న మంట బాలయ్యలో రగులుతోంది. ఇది చాలదన్నట్టు కూటమి ప్రభుత్వంలోనే ఎఫ్డీసీ పంపిన ఒక నోట్లో తన పేరు 9వ స్థానంలో ఉండడం బాలయ్యకు జీర్ణం కావడం లేదు. అసెంబ్లీలోనే దీనిపై ఆయన కుతకుతలాడిపోయారు. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ us. 9వ పేరు వేశారు. తనను ఎందుకు ఇలా అవమానించారంటూ జనసేనకు చెందిన మంత్రి దుర్గేష్ ను నన్ను అవమానించింది ఎవడు అని మండిపడ్డారు బాలయ్య. తన పేరు అలా వెనక ఉండడానికి కారణం తన బావయ్యే అని బాలయ్యకు తెలుసు. కానీ ఆయన్ని నిలదీయలేడు, అల్లుణ్ణి అడగలేడు. డిప్యూటీ సీఎం పవన్ ని అడగాలంటే నామోషి. ఈ మొత్తం ఉక్రోషం అంతా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన, చిరంజీవి పైన చూపించి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. చిరంజీవిని అవమానించిన నోటితోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో అన్నారు బాలయ్య. అయితే ఈ మాట అనే ముందు ఆయన ఒక్క క్షణం ఆలోచించి ఉన్నా అనేవారు కాదు. ఎందుకంటే అసలు సైకో ఎవరో బాలయ్య కన్నా ఇంకెవ్వరికీ ఎక్కువగా తెలీదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాలయ్య చరిత్ర మామూలుది కాదు. ఇప్పుడంటే ఆయన మాటలు పేలాయి. కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ ఇంట్లో తూటాలే పేలాయి. తనకు 2 హిట్ సినిమాలు అందించిన ఓ నిర్మాతపైనే బాలకృష్ణ కాల్పులు జరిపిన ఘటన అప్పట్లో సంచలనమైంది. హత్యా నేరంపై ఆయన జైలుకెళ్లడం, చిప్పకూడు తినడం ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే కాల్పులు జరిపే సమయంలో నందమూరి బాలకృష్ణ మానసిక పరిస్థితి సరిగా లేదని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే మెంటల్ ఉందని ధృవీకరించారు. దానర్థం ఆయన సైకో అని తెలియజెప్పారు. ఆ ఒక్క సర్టిఫికెట్ తోనే బాలయ్య ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించగలిగారు. కానీ లేదంటే ఇప్పటికీ కటకటాల వెనుక జైలు సినిమా చూస్తూ గడపాల్సి వచ్చేదంటారు న్యాయరంగ నిపుణులు. తనకు తానే సైకో అయిన బాలయ్య మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ మాట అనడంలో అర్థం ఉంది. గతంలో కాల్పులు జరిపినప్పుడు బాలయ్య మానసిక స్థితి బాగాలేదు. ఇప్పుడు అసెంబ్లీలో జగన్ పై వ్యాఖ్యలు చేసే సమయంలోనూ ఆయన మానసిక పరిస్థితి బాగా ఉండకపోవచ్చునని వైద్యరంగ నిపుణులు అనుమానిస్తున్నారు. బాలకృష్ణ గారు, ఎవరికండి మెంటల్ సర్టిఫికేట్ ఉండేది? మీకే కదా. ఆ రోజు మీ ఇంట్లో మీరు ఒక వ్యక్తిని కాల్చి పడేసి ఆ కేసు నుంచి బయటికి రావాలని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఎవరండి? మీరే కదా ఆ రోజు తెచ్చుకోండి ఆ మెంటల్ సర్టిఫికేట్. అలా చూసుకుంటే మీరు ఎలక్షన్ కి పోటీ పడేదానికి కూడా మీరు అనర్హులండి. తన కూతురు కన్నా చిన్న వయసు అమ్మాయిలున్న వేదికపై బాలయ్య చేసిన బూతు కామెంట్ గుర్తుందా? ఆడది కనబడితే ముద్దైనా పెట్టాలి, లేదంటే కడుపైనా చెయ్యాలి అన్నాడు బాలయ్య. కొన్ని పాత్రల వరకే నేను చేయగలుగుతాను. అమ్మాయిలు అంటే పడమంటే ఎట్టా ఊరుకుంటారా మా ఫ్యాన్స్? వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపని చేసేయాలి అంతే. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపని చేసేయాలి అంతే. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపని చేసేయాలి అంతే. కమిట్ అనేపోవాలి ఏదోటి. సైకోలు తప్ప ఇంకెవ్వరి నోటి నుంచైనా ఇంతటి బేకార్ మాటలు వస్తాయా? దేశ ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీని ఉద్దేశించి బాలయ్య ఏం వాగారో బీజేపీ నేతలకు ఎక్కువగా గుర్తుంటుంది. आपको जो जितने भी तुम्हारे अमित शाह की पीछे तुम्हारे गाना बजाना बैंड बाजा है बाजू में, उन लोगों का बात नहीं सुनना. गद्दार, नमक हराम, अभी बोल रहा हूं मैं, बाहर आके लोगों से
अगर लोगों तुम मेरे बात सुनने का है तो सुन, नहीं तो मार मार के भगाएंगे तुम्हें। तू जिधर भी जा, तो चाहे एक बंकर में जाके छुप जा, भारत माता नहीं सहेगी तुम्हें, उसे दफन कर देगी तुझे। जा, तू अगर लोगों के पास गए तो लोग तुम्हें दौड़ाएंगे, मार पीट के दौड़ाएंगे। తనకు వచ్చి రాని భాషలో తిట్టిన తిట్లు విన్నవారు ఇప్పటికీ హిందీ టు తెలుగు డిక్షనరీలో ఆ పదాలకు అర్థాలు వెతుక్కుంటున్నారు. ఎంత సైకో కాకపోతే రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానిని పట్టుకుని అలా తిడతారు. తనకు జన్మనిచ్చి ఏ లోటు రానియకుండా అల్లారుముద్దుగా పెంచి విద్యా బుద్ధులు నేర్పించి నటవారసుడిగా తీర్చిదిద్ది కోట్లాది రూపాయల ఆస్తులు రాసిచ్చిన కన్న తండ్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు వెన్నంటి ఉంటూ సహకరించిన బాలయ్యను మించిన సైకో ఎవరుంటారు? దశాబ్దాల తర్వాత ఇప్పటికీ తాను చేసిన పాపానికి కనీసం పశ్చాత్తాపం కూడా పడని కఠిన పాషాణ హృదయుడు సైకో కాకపోతే ఇంకెవరవుతారు? రాజకీయంగా విభేదాలు ఉన్నాయని తన సొంత అక్క దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావులు నివసించే గ్రామంలో ఎన్నికల ప్రచారంలో తొడగొట్టినవాడు బాలయ్య. తోబుట్టువును సవాల్ చేస్తూ తొడగొట్టినవాడు ఎంత పెద్ద సైకోనో బాలయ్యే చెప్పాలి. అంతెందుకు, ఎంతో అభిమానంతో బాలయ్యను కలిసేందుకు చూసేందుకు వచ్చిన వారిని పట్టుకుని కొట్టి పంపిస్తారు బాలయ్య. దీన్నేమనాలి? ఇది కాదా సైకోయిజం అంటే? మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని టీడీపీ ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో, అన్పార్లమెంటరీ పదజాలంతో తిడితే సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ అని చెప్పుకునే చంద్రబాబు పిచ్చి బావయ్యను వారించలేదు. సభలోని సీనియర్ ఎమ్మెల్యేలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇలాంటి వ్యాఖ్యలు పవిత్రమైన సభలో ఎవరైనా చేస్తే నియంత్రించాల్సింది గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్నవారే. ఆ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. బాలయ్య చేసిన వ్యాఖ్యల వెనుక చంద్రబాబు అజెండా ఉందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అయితే ఎవరో చెప్పారు కదా అని నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని బాలయ్య నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని ఆ పార్టీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. కదిలిస్తే 2 నిమిషాల్లో ఎన్ని బూతులు వస్తాయో మీ నోటి నుంచి తెలుసు. మీరు ప్రజాప్రతినిధులా? పొరపాటున ఏ సభల్లోకి రాకూడదు. అక్కడికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నాను జూపూడి ప్రభాకరరావుగా. ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలా కనబడుతున్నాడు? మీ ప్రతి లోపభూయిష్టమైన పనికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కారణంగా కనబడుతున్నాడా? నీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి 100 ఉంటే అక్కడ తెలుసుకోండి. మీ బావగారు చంద్రబాబు నాయుడు గారు నీ మాట వినకుండా పవన్ కళ్యాణ్ని పైకి తీసుకొస్తామంటే ఆ కోపాన్ని వీలైతే ఆయన మీద ప్రదర్శించు. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటానికి ఎవడు నువ్వు? అసలు నువ్వు కాదా మెంట్లోడివి? నువ్వు కాదా అభిమానులు దండేయడానికి వస్తే లాగి చెంపబెట్టి కొట్టేవాడివి? నిన్ను కదా జనం అనుకునేది. సినిమా డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయి. అక్కడ ఎవరూ ప్రశ్నించరు. నిజ జీవితంలో ఇష్టం వచ్చింది వాగి అదే గొప్ప డైలాగ్ అనుకుంటే ప్రత్యర్థులు తాట తీస్తారని రాజకీయ పండితులు అంటున్నారు. బాలయ్య అయినా పవనయ్య అయినా వేసే వేషాలు సినిమాల్లో వేసుకోవాలి, కానీ నిజ జీవితంలో వేస్తే చెల్లుబాటు కావంటున్నారు వారు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందని, ఎవరో చెప్పారని ఏదో వాగేసిన బాలయ్య ఓ విధంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నారని అంటున్నారు విశ్లేషకులు. కొన్నేళ్లుగా అందరూ మర్చిపోతున్న బాలయ్య వికృత వేషాలు, అసభ్య చేష్టలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. బాలయ్య అసలు రూపం ఇదా అని ఈ తరం కుర్రాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.